అమరావతి కథలు బంగారు దొంగ. మిట్ట మధ్యాహ్నం వేళ పడవనెత్తిన సూర్యుడు చండ్రనిప్పులు కురిపిస్తున్న వేళ, సెగలు పొగలుగా వడగాలి ఎడాపెడా కొడుతున్న వేళ, దేవాలయ గోపురాలలో రామచిలుకలు పావురాలు గూళ్ళలో నుంచి తలలు బయట పెట్టలేని వేళ, ఆనాడు రాజా వాసిరెడ్డి వెంకట్రాతి నాయుడు ఎత్తైన ధ్వజస్తంభాలకు శిఖరాలుగా రాగి రేకులు చుట్టిపించి, ఆ రేకుల మీద బంగారు పోతైన బంగారం ఎవడో చూడడని సమాయాన దగదగ మెడుస్తున్న వేళ, పెద్ద గుడి ఆవరణమంతా పట్టపగలే అర్ధరాత్రిలా పరమ నిశ్శబ్దంగా ఉన్న వేళ, పంచాయతీ బోర్డు పనిచేసే జానకిరామయ్య మలల వ్యాధితో బాధపడుతూ చుర్రుమనే ఎండని లెక్క చేయకుండా చెంబట్ని పరిగెత్తుతున్నాడు. ఆ పరుగులో తమ నిప్పుల కింద తప్ప మరచి వినిపించని సమయాన ఎక్కడి నుండో భర్ భర్ అను శబ్దం, మళ్ళీ భర్ భర్. జానకిరామయ్య పరుగు ఆగిపోయింది. ఇంకా భర్ భర్. తలెత్తి పైకి చూశాడు. చేతనున్న చెంబు టంకున కింద పడిపోయింది. ఆ నల్లటి జీబు తలనాడు ధ్వజస్తంభం మూదిన బంగారం మీద మెరుగు ఆగింది. రుద్దుతున్నాడు. భర్ భర్. గుండెలు విసిగిపోయిన జానకిరామయ్య రేయ్ అని కేక వేయబోయి గొంతు అరుచుకుపోయి మాట రాలేదు. కింద పడ్డ చెంబును సంగతి మరిచిపోయి ఒక్క పరుగున పూజారి వీధిలో వచ్చి పడ్డాడు. గుళ్ళ దొంగ ధ్వజస్తంభం మొరుగు కాగితం రుద్దుతున్నాడు. ఒగర్చుకుంటూ చెప్పాడు. ఇక జనమంతా ఇళ్లలో నుంచి వచ్చారు. పూజారులు పాలేళ్ళు చిన్న పెద్ద తోసుకొచ్చారు. కర్రలు బడితలు చేతబట్టారు. పిల్ల వీధికి కబుర్లకు వెళ్ళింది. ఏనాటి ఒడ్డున బట్టలు వాడుతున్న చాకళ్ళు కబుళ్ళు రేవులు పడవలు లాంచీలు ఆగిపోగా జనమంతా పరిగెత్తుకొచ్చారు. గుళ్ళో దొంగ నిమిషాల్లో ఊళ్ళోకి నీట్లా ఎక్కిపోయింది. దాదాపు 200 మంది జనం కర్రలు చేతబట్టి గుడిని ముట్టడించారు. గొప్ప సరదా. నడియండల్లో కాళ్ళు చురుమంటున్నా లెక్క చేయకుండా పరుగు ఒరే అని వీరావేశంతో రణకేకలు పిల్లలు పళ్ళాలు కంచాలు మోగిస్తున్నారు. పెద్ద గుడి ఆవరణమంతా అరుపుల్లో కేకల్లో నిండిపోయింది. ఆ రోజుడికి దొంగ ధ్వజస్తంభం దిగిపోయాడు. రెండో ప్రాకారం తలుపులు తీశాడు. దిగి పారిపోతుండగా రెండో ప్రాకారంలో చిన్న గుళ్ళన్నీ వెతకాలన్నారు. జట్లుగా విడిపోయారు. 2 ముఖాల ద్వారా దగ్గర 2 జట్లు కృష్ణవైపు ప్రహారీ గోడ దూకి పారిపోతున్న ఆకృత ఒక జట్లు, పున్నాగ చెట్లు దగ్గర ఇంకో జట్టు, మారేడు చెట్ల దగ్గర మరొక జట్టు, గన్నేరు చెట్ల దగ్గర గూలి దగ్గర వేరే చెట్టు, పెద్ద జట్టు ప్రహరీ గోడ చిన్న గుళ్ళన్నీ వెతుకుతోంది. ప్రతి చిన్న గుడిలో ఆగి పళ్ళాలు కంచాలు మోగిస్తూ రేయి రారా బయటికి అని కేకలు. గుడిలోనికి పళ్ళెం చూసొచ్చి కాలభైరవుడి గుళ్ళో లేడు, కుమారస్వామి గుళ్ళో లేడు, చండీశ్వరుడు గుళ్ళో లేడు అని అరిస్తే ఎప్పటికప్పుడు వార్తలు అందించడంతో రెండో ప్రాకారం అంతా గాలికి దొంగ దొరకలేదు. పదండ్రా పై ప్రాకారానికి. ఓయ్ అరుపులు కేకలతో జనమంతా పై ప్రాకారానికి వచ్చారు. ప్రతి చిన్న గుడిని గాలించారు. ప్రతి రాయి వెనుక ప్రతి మూల చూశారు. ప్రతి గుబురు కదిలేశారు. ఎట్టకేలకు వినాయకుడి గుడిలో విగ్రహం చాటున దాక్కున్న దొంగని పట్టారు. పట్టడంతో నల్లగా చింతముద్దులా ఉన్న దొంగని పట్టుకుని బయటికి లాగారు. చెళ్ళు మని చెంపలు పగలగొట్టారు. పెడి మని తప్పెడు నరాలు ఇరగదీశారు. వెన్ను పగిలేటట్టు కుమ్మారు. చెట్ల మీద నుంచి జరజర ఈడ్చుకొచ్చి చెమటకొచ్చి మోకాలు నెట్టేశారు. ఊరంతా కదిలొచ్చింది దొంగని చూడటానికి. ఆడవాళ్ళు పిల్లలు సంకనేసుకొని పరిగెత్తారు. ఎలుగుబంటిలా ఉన్నాడు దొంగ, పందికొక్కులా ఉన్నాడు దొంగ. ఒక పలుకు లేదు, ఒక మాట లేదు. ఊళ్ళో అంతా విరిగిపోయి వెళుతున్నారుతుంటే కళ్ళు అప్పగించి చూస్తున్నాడు దొంగ. ప్రతివాడు దొంగని కొడుతున్నారు. చిన్నపిల్లలు సైతము సరదాకి వెళుతూ తన్ని వస్తున్నారు. తిట్టని ఆడదే లేదు. ఉమ్మేయిన మనిషి లేడు. ఊరి పెద్దలు వచ్చారు. భూమయ్య, రామయ్య, అవధానులు మొదలైన వారు. గుళ్ళో దొంగతనం చేశావట్రా కొడక
మోకాలుతో చెడు చెళ్ళుమని కొడుతూ తిట్టాడు భూమయ్య. దొంగ ఒంటి మీద కరుళ్ళు తేలాయి. దేవుడు సొమ్ము తింటే కుక్క వేపడతావురా అంటూ అవధానులు గారు మొహం మీద గుద్దాడు. దొంగ చెళ్ళున నెత్తుకెక్కాడు. చస్తాడు నాయాలు అంటూ రామయ్య కర్రతో దొంగని మెడికల మీద కొట్టాడు. దేవుడు ప్రతివాడు తన చేతిలో ఓ మారేడు గళం చేసినట్టు అక్కడికి వచ్చిన ప్రతివాడు దొంగని ఓ దెబ్బ పీకారు. నల్లటి జీబుతల దొంగ శరీరం అంతా కురుళ్ళు తేలి అక్కడంతా నెత్తురు వాడుతోంది. గాజు బుడగ లాంటి వాడి కళ్ళు మూసుకుపోయాయి. పోలీసు వాళ్ళు కాసేపుకి వీడిని అన్నారెవరో. రాత్రల్లా కట్టేసి కీళ్ళెరగదీసి పంపిస్తే మా పొలాల్లోనికి కాపలా పెడతా అన్నాడు ఊరి పెద్ద రామయ్య. వాడు దొంగ, వాడిని కొట్టాల్సిందే, నరకాల్సిందే, ముక్కలు చేయాల్సిందే, కాకులకి గద్దలకి వెయ్యాల్సిందే. దేవుడు సొమ్ము దొంగతనం చేశాడు, కుక్క జన్మ ఎత్తాడు, పందిగా పడతాడు. తిట్టుకుంటూ జనమంతా వెళ్ళిపోయారు. అర్ధరాత్రి దాటాక భూమయ్య స్వయంగా దొంగ కట్లు విప్పి కొడక తెలివితేటలు అంటూ 5-10 రూపాయలు నోట్లు చేతితో పెట్టి శివరాత్రి వెళ్ళటం తర్వాత కనపడు అన్నాడు. వినాయకుడి విగ్రహం వెనకాల దాచిన బంగారపు మురుగు కాగితాన్ని వెనకటి వాటితో కలిసి భూషాణములో భద్రపరుచుకోగా కిరాయి దొంగ కురికిపాడు రేవు వైపుకు తూలుతుంటూ పోయాడు.